ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వపదాంతకం. అంత చేతులెత్తనండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. భారతదేశంలో మనకు ఒక గొప్ప సంప్రదాయము, గొప్ప జ్ఞాన భండాగారము, అది భగవంతుడి అవతారాలు, భగవంతుడి ప్రతినిధులు. అంటే భారతదేశంలో మనకి మనుషులు ఎలా బతకాలా, దేనికోసం బతకాలా, బయట ప్రపంచంలో ఇప్పుడంటే ఇస్కాన్ ద్వారా అన్ని చోట్ల అందరికీ అవకాశం ఇవ్వబడుతుంది. అంతకుముందు కేవలం ఇది భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. ఈ జీవితంలో మనం చూస్తున్నాం, ఈ దాహం ఏంటి, ఆకలి ఏంటి, ఈ అలసట ఏంటి, ఈ ముసలితనం ఏంటి. మనం ఒక 2 రోజుల క్రితమే కాశ్మీర్ పహల్గాం, కాశ్మీర్ పహల్గాం, అది భారతదేశంలో కాశ్మీర్ ఒక రాష్ట్రం. మనం ఎక్కడికైనా పోయి, ముఖ్యంగా ఈ సమ్మర్ వెకేషన్లో జనాలు నార్త్ ఇండియా, ఆ హిమాలయాల ప్రాంతాలకు పోయి చల్లగా ఉంటుంది, కొద్దిగా పోయేసి కొద్ది రోజులు ఉండి. కానీ అక్కడేం జరిగింది, వాళ్ళ ఖర్చు పెట్టుకుని వాళ్ళ చిన్న సుఖాల కోసం ఎవరేదో ఫోటోలు తీసుకుంటూ పాప్కార్న్ తింటూ, ఈ లోపల వాళ్ళ మీద అమానుషంగా బర్బరత అంటారు, క్రూరంగా ప్యాంట్లు ఇప్పదీసి నువ్వు ముస్లిమా హిందువా, ఆ తర్వాత నువ్వు కల్మా చెప్పగలవా లేదా, కాబట్టి నువ్వు హిందువు కాబట్టి నేను చంపుతాం. ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే అజ్ఞానం. వాళ్ళు ఏదో రకరకాల రాజకీయాలు కావచ్చు, స్వార్థాలు కావచ్చు, కుట్రలు కావచ్చు, దీనికి ఎప్పుడు ముగింపు అనేది ఉండదు. అంతే కదా, వాళ్ళు 30 మంది చంపారు, మన వాళ్ళు కనీసం 100 మంది చంపితే కానీ ప్రతీకారం తెచ్చు, మా జోలికి ఎందుకు వచ్చాను, ప్రతీకారం తీర్చుకోవాలా. అందరూ వాళ్ళు రెండోసారి దాడి చేయడానికి వాళ్ళు ఆలోచించాల్సి వస్తుంది. మామూలు సంసారంలో న్యాయం కోసం, న్యాయమే కదా, మనం వాడి జోలికి పోవట్లేదు, వాడికి గెలుతూ ఉంటే
ఎంతసేపు మనం గమ్మున ఉంటాం. అంటే ప్రచారం అనేది అవసరం. ఈ ప్రచారం చేయకపోతే మనుషులు ఎలా బతకాలో తెలిసినా కూడా మనకి తెలుసు, మన మైండ్ కంట్రోల్లోకి రావటం లేదు. తెలుసు మాంసాహారం తినకూడదు, సారాయి తాగకూడదు, సిగరెట్ తాగకూడదు. మనం జీవితాన్ని ఈ క్రికెట్లు సినిమాలు దీనికోసం కాదు. దీనివల్ల ఏం దొరుకుతుంది? టైం పాటు చేసుకోవడం తప్పితే మనకి నిత్య జీవితం కావాలా, మనకి ఆనందంతో కూడిన జీవితం కావాలా. ప్రతి మనిషి కూడా ఎప్పుడు కూడా రోగం లేకుండా ఉండాలా. అంటే మనంతా కూడా రోగం రాకుండా కాపాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణం. ఆత్మకు రోగం ఉండదు, ఆత్మకి ముసలితనం ఉండదు. కానీ మనం ఆత్మను తెలుసుకోకుండా ఈ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, మనం ముసలితనాన్ని ఎలా పోస్ట్పోన్ చేయాలా. జుట్టుకు రంగేసుకుంటే మీరు ముసలాళ్ళు కానట్టు అయింది, జుట్టుకు రంగేసుకుంటే ముసలాళ్ళు కావట్లేదు అయింది. జుట్టుకు రంగేసుకోవచ్చు కానీ వయసు మాత్రం అడిగితే ఏమని చెప్పాలా? ఎదురు నల్లగా రంగేసుకుంటే నీ వయసు అంత అంటే నాకు 10 ఏళ్ళు అని చెబుతారు, అయింది 70 ఏళ్ళనే చెప్పాలా. అంటే అదేట మారుతుంది, అది మారే అవకాశం లేదు. లేదా జుట్టు నల్లగా ఉంటే మనకి ముసలితనంలో వచ్చే గుండెపోటు రాదా అయింది, రోగాలు రావయింది. ఇదంతా కూడా మనల్ని మనం మోసం చేసుకోవడం, అజ్ఞానంలో తెలియక ఏం చేయాలో తెలియక మన తంటాలు మనం పడుతున్నాం. కానీ ప్రచారం ఎవరు చేయగలరు? ప్రచారం ఎవరైతే తెలుసుకున్నారో ఏం ప్రచారం చేయాలా, అది మనం ఆచరించకుండా ప్రచారం చేస్తే ఈ క్రిస్టియన్లాగా లేదా ముస్లింలాగా ఆచారం లేదు, పాడు లేదు, ప్రచారం తిరుగుతాడు. వాడు నేను పొడుస్తాను ముస్లిం కాకపోతే అంటాడు. లేకపోతే వాడు నీకు డబ్బులు ఆశ చేపించి లేదా నీకు ప్రతి ఆదివారం చికెన్ బిర్యానీ పెడతాం కాబట్టి నువ్వు వచ్చి నువ్వు క్రిస్టియన్ మతం పుచ్చుకో. అక్కడ దేవుడు జరిగితే మనం మతం పుచ్చుకోవాలి, కానీ చికెన్ బిర్యానీ కోసం మతం మార్చుకోవాలి. వాడు అదేమైనా పర్మనెంట్గా పెడతాడైంది, నువ్వు క్రిస్టియన్ ఏదాకా పెడతాడు, ఆయన తర్వాత వదిలిపెడతాడు, ఇంకా అయిపోయింది, వాడి పని అయిపోయింది. అంటే వాడిని క్రిస్టియన్ చేస్తే వాడికి ఏదో 50,000 ఎంతో వస్తుంది విదేశాల నుంచి. ఇవన్నీ కూడా కుట్రలో భాగం. ఎలా భారతదేశాన్ని ఎలా మనం ముక్కలు చేయాలా, భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలి, మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇక్కడ మనం పర్మనెంట్గా ఉంటాం, కాపాడుకోవాలా, విషయం అది కాదు. ఇక్కడ మనం చక్కగా భగవంతుడు చెప్పిన బతకాల. ఇక్కడి నుంచి ఏదో అంటే మిలిటరీ బేస్ లాగా లేదా ఇదొక ఎంబసీ లాగా భారతదేశం విశ్వగురువు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉండాలా, ఇక్కడ అందరికీ బుద్ధి ఉండాలా, ఇక్కడ అందరూ కూడా చక్కగా వాళ్ళు బతకడంతో పాటు ఎందుకు బతకాలో కూడా తెలుసుకోవాలి, బతకడంతో పాటు ఎందుకు బతకాలో కూడా తెలుసుకోవాలి. అప్పుడు జీవితం కంప్లీట్. బతకడం తప్పేం లేదు, బతకాల్సిందే, తప్పదు కదా. మనం పుట్టాము, చచ్చేదాకా బతకాల. కాబట్టి దాన్నే ఇబ్బందిలే. మీరు ఉద్యోగం చేయండి, పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కానండి, పిల్లకాయలకి ఏం నేర్పిస్తారు? మీరంట బతుకుతున్నారు, మీరు ఏం నేర్చుకుని దేనికి తయారవుతున్నారు? తెలియాలి ముందరే. మనం ఎప్పుడు బండి ఎక్కినా, మీరు మోటార్ సైకిల్ ఎక్కారంటే బయలుదేరంటే ఎక్కడికి పోవాలో ముందర డిసైడ్ చేసుకుంటారు.
ఇక్కడి నుంచి ఎవరింట్లో ప్రోగ్రాం జరిగేది దాని పేరేంది? ఎవరింట్లో ప్రోగ్రాం జరిగేది? కృష్ణ, జిడ్డు కృష్ణ, ముద్దు కృష్ణ. అలా బ్యాంకులో పనిచేసేవారా? అంటే ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఉంది, మీకు మెసేజ్ వచ్చింది, బండి ఎక్కుతారు, ఎత్తుక్కుంటే ఇక్కడికి చేరుకుంటారు. అంటే ఒక లక్ష్యం. మనం పని లేకుండా ఊరంతా అనవసరంగా వాడు తిరుగుతూ ఉంటాడు పెట్రోల్ అయిపోయేదాకా. అంటే జీవితం ముగిసే లోపల మనం తెలుసుకోవాలి, నేను దేనికోసం బతకాలా, నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. మరి భగవంతుడు మనకి మానవ జన్మించాడు, ఏం చేయాలి? మానవ జన్మని మనం ఇక్కడ కూర్చుని ఎట్ట బతికితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, దేని కూడా భగవద్గీత అంటే ఇది అవసరం. ఎవరైతే భారతదేశంలో పుట్టారో మీరు 8 గంటలు 10 గంటలు 8 గంటలు 10 గంటలు పని చేయండి సంపాదించుకోవడానికి, మీ పెళ్ళాం బిడ్డలు పోషించడానికి 8 గంటలు 10 గంటలు పని చేయండి. అదేం ఆఫ్ చేయక్కర్లా. ఆ తర్వాత ఏం చేయాలి? ఒక 10 గంటలు నిద్రపోండి. 10 గంటలు నిద్రపోవడం ఎక్కువే కదా. ఎన్ని గంటలు నిద్రపోతాను? అంటే అంతేనా? నేను అడిగే ఎన్ని గంటలు నిద్రపోతా అంటే 10:30 గంటలు నిద్రపోతా. నేను 10 గంటలు అంటే 10:30 అంటాడు. ఏంది తెలుగు వాళ్ళేనా? అర్థం కాదు. అప్పుడు నువ్వు జవాబు చెప్పలేదు, ఎన్ని గంటలు నిద్రపోతావంటే నిద్రపోతాను. 10 గంటలు మీరు పని చేయండి, 8 గంటలు నిద్రపోండి. ఆడవాళ్ళైతే ఇంటి పనులు చేస్తారు, మగవాళ్ళైతే డబ్బులు సంపాదించే పనులు చేస్తారు. పర్వాలేదు. 18 గంటలు అయింది. 18 నిద్రపోయిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత ఇంకా మనకి మిగిలింది మళ్ళీ ఇంకా 6 గంటలు మిగిలాయి. దాన్ని ఏం చేయాలా? న్యూస్ పేపర్ పట్టు కూర్చోవాలా, ఏదైనా మనకి నచ్చినటువంటి క్రికెట్, ఫుట్బాల్, హాకీనో అది చూస్తూ ఉండాలా, లేకపోతే మనం క్లబ్కి పోవాలా, ఏం చేయాలా? అంటే మొట్టమొదటి మనకి ఈ జీవితం నానా ఇబ్బందులతో కూడి ఉన్నది, అర్థం చేసుకోవాలి. భగవద్గీత 13వ అధ్యాయంలో జ్ఞానం అంటే ఏంటి, భగవంతుడి జ్ఞానంలో ఆయన 20 విషయాలు చెబుతాడు. మీరు MBA చదువుకున్నారు, ఆయన కూడా మీరు మోసాలు చేస్తున్నారు. ఆ చదువు ప్రయోజనం ఏంది? మోసం చేస్తుంటే ఈరోజు కాదు రేపు పట్టుకుంటారు కదా. మనం మోసం పనులు చేస్తుంటే ఒకసారి తప్పించుకుంటాం, 2 సార్లు తప్పించుకుంటాం, 3వసారి. ఉగ్రవాదులు ఆ పహల్గాంలో చంపేశారు. ఎక్కడికి పోతారు? వాడు అడవుల్లో కారులో తిరుగుతాడు, ఏంది మోటార్ బైకులో కొంత తిరుగుతాడు, లేకపోతే వాడు అడవిలో కాళ్ళతో తిరగాల. ప్రభుత్వం దగ్గర డ్రోన్లు ఉంటాయి, వాళ్ళు పైనుంచి అంత గమని ఎక్కడికి పోతారు వాళ్ళు, అక్కడికి పోయేదాన్ని. క్రాస్ బార్డర్ వచ్చింటే లోపలికి ఒకసారి ఇది అవగానే అంతా అలర్ట్ అయిపోతుంది కదా. అక్కడ బార్డర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, కూంబింగ్ చేస్తూ ఉంటారు. ముందు బార్డర్ దగ్గర రెడీ అవుతారు అక్కడ ఆవిడ, తర్వాత ఇక్కడ కూంబింగ్, ఎటు పారిపోకుండా, తర్వాత ఇళ్లలో సెర్చింగ్ అంతా. అటు పాయింట్ వచ్చి ఈ జీవితం ఒకటి కాదు, ఇక్కడ నానా రకాల సమస్యలు.
కానీ మన అందరికీ కూడా సమస్యలు లేకుండా బతకాలని. అంతేకాదు పోరాటం ఉంది. పోరాటం అంటే ఏంటి? పోరాటం అంటే ఆరోగ్యం కాపాడుకోవడం ఎట్లా, మన ఆస్తులు కాపాడుకోవడం ఎట్లా, మనకి మన డబ్బులు కాపాడుకోవడం ఎట్లా, మనం అన్యాయం పాలు కాకుండా ఎట్లా మనం పోరాడాలి. జీవితం అంతా కూడా పోరాటం. అంటే ఎన్నాళ్ళ దాకా పోరాడగలము? నేను అంటూ ఉంటా, ఇంత చెప్పే కారులో వస్తా, నా వయసు 70 అయిపోయింది. నేను ఇప్పుడు బీజేపీలో చేరి దేశాన్ని ప్రశాంతంగా బతికేట్టుగా అందరి బాధ్యత. వాడవాడు తెచ్చాడు అక్కడ కాశ్మీర్లో, మరి ఇక్కడ ముస్లింలు మీ మీదకి వస్తారు. తర్వాత తప్పదు. ఇది వాళ్ళు హిందువులు చంపాలంటే ఇక్కడ ముస్లింలు కూడా అదే బాపతి. వాళ్ళకి అవకాశం దొరకటం లేదు కాబట్టి వాళ్ళు గమ్మునున్నారు. అవకాశం దొరికితే వాళ్ళకి అధికారం చేజిక్కితే చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గానే చెబుతున్నారు. వాళ్ళు మాకు హిందువులకి పడదు, దాని అర్థం పడకపోతే హిందువులు చంపుతాయి మాట్లాడకుండా దీని అంటారు అన్యాయం. అన్యాయంగా మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎవరు సరి చేయాలా? జరిగేది మనకి అన్యాయం, మన న్యాయం కోసం పోరాడాలి, అంతే కదా. అంటే ఈ సంసారం అన్న తర్వాత కృష్ణుడు చెబుతున్నాడు, ఈ సంసారంలో ఎప్పుడు మంచి చెడు అనేది ఉంటుంది. ఈ సంసారంలో మంచి వాళ్ళు గమ్మునున్నారంటే చెడు వాళ్ళు రెచ్చిపోతారు. మంచి వాళ్ళు ప్రచారం చేయకపోతే చెడు వాళ్ళు బహుశా వాళ్ళు కావాలని చేయకపోవచ్చు. వాళ్ళకి తెలియక చిన్నప్పటి నుంచి వాళ్ళు మద్రాసాల్లో కూర్చోబెట్టి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చెప్పేసి బాబు వాళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు ఆ పిల్లాడు ఉన్నాడు, ఏం పేరా? ఏమంటా? కార్తికేయ. చిన్నప్పటి నుంచి కృష్ణుడి దేవుడు ఆయన తలకాలు కూర్చుండిపోతుంది కృష్ణుడి దేవుడు అని. ఆ వయసు వచ్చిన తర్వాత ఆయన తర్వాత ఆలోచిస్తాడు, మరి ఈ రాముడు ఎవరు, అది శివుడు ఎవరు, ఆయన ఎవరు, వస్తాయి ప్రశ్న. చిన్నప్పుడు అంటే ఏం తెలియదు కాబట్టి ఏం నేర్పిస్తే అది నేర్చేసుకుంటారు. ఆ తర్వాత అడిగిపోతుంది, ఇదేంది ఇక్కడ కాశీలో శివాలయం ఉందండి, ఇక్కడ ఆ వైష్ణవ దేవిలో ఆ మందిరం ఉందండి, నాకు మా అమ్మ వాళ్ళు కృష్ణుడి దేవుడు అని చెప్పారండి. అసలు ఆలోచించే వాళ్ళు ప్రశ్నలు వస్తాయి. వాళ్ళంతా అడిగిపోతున్నారు, ముస్లింలు ఇలా ఇడిపోతున్నారు. ఆలోచించేవాడు అది కరెక్ట్ విషయం ఏంటి అది భగవంతుడు భగవద్గీతలో ఆయన 13వ అధ్యాయంలో జ్ఞానము అంటే ఇది చెప్పాం కదా, మీరు MBA చదువుకుంటే జ్ఞానం అన్నట్టు కాదు. MBA చదువుకుని మాంసం తింటూ ఉంటే జ్ఞానం ఉన్నాడు మాంసం తింటాడే, జ్ఞానం ఉన్నాడు మోసాలు చేస్తాడే, జ్ఞానం ఉన్నాడు మతం పేరు మీద చంపుతాడే. మతం పేరు మీద చంపడం ఏంటి? మతం అంటే దేవుడు, మనంతా దేవుడి సంతానం కాబట్టి వీలైనంతగా మనం ఇతరులకి సహాయం చేయాలి. మతం అనేది మంచి చేస్తుంది, కానీ మతం అనేది కీడు చేస్తుంది. అది మీరు మా దగ్గరికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? వీళ్ళ దగ్గరికి వెళ్తుంటే మనం చక్కగా మన విషయాలు తెలుస్తున్నాయి. మనం హోటల్లో తినాల్సిన అవసరం లేదు. ఈ టీ కాఫీలు సినిమాలు ఇట్లంతా టైం పాటు చేసుకోవక్కర్లేదు. మాంసాహారం తినడం తప్పు, సారాయి తాగడం తప్పు. మనం మంచి వాళ్ళతో కూర్చోవాలా. ఎవరితో కూర్చుంటే పెళ్ళిగా కూర్చుని వింటూ అంటే కైకి ఎట్లా చెడిపోయింది,
భరతుడి తల్లి కైకేయికి రాముడు అంటే ఎంతో ప్రేమ, చెడిపోయింది. అంత రాముడిని వనాలకు తరివేసింది. రాముడిని 14 ఏళ్ళు తరివేయండి, పంపించేయండి ఇక్కడి నుంచి, వాడు రాజు కావడానికి లేదు. అంతకుముందు పడి తెచ్చేది రాముడు అంటే. ఎందుకంటే మందర సాంగత్యలో రాత్రిబోళ్ళు చెబుతూ ఉంటే తలకాయ చెడిపోయింది కదా, కైకేయి తలకాయ కూడా చెడిపోయింది. పెద్ద అపరాధం చేసింది, తప్పు చేసింది. భరతుడు కొడుకు వచ్చి తల్లి నానా తిట్లు తిట్టాడు కదా, భరతుడు తిట్టాడు. అంటే రాముడు ఏం పొరపాటు చేశాడు, రాజ్యం ఎవరికి చెందుతుంది, ఎవరు యోగ్యత గలవాళ్ళు, ఇవన్నీ చూస్తే రాముడికే దక్కాలి. యోగ్యతలు ఉన్నాయి, పెద్ద కొడుకు, ప్రజలందరూ కూడా ఆయన్ని కావాలనుకుంటున్నారు, గురువులంతా కూడా ఆయన పెట్టాలన్నారు. మధ్యలో చక్కని మారిపోయింది, గంటల్లో మారిపోయింది. రాజతిలకం పెట్టుకోవాల్సినాడు, అడవులు పాలయ్యాడు. అంటే దాని అర్థమైంది అక్కడ రామాయణంలో. ఈ జీవితం అన్న తర్వాత ఇక మనం గమ్మున ఉండడానికి లేదు, మనం లోపల నుంచి బాగుపడడానికి మనం భక్తి చేస్తూ ఉండాలి. మన చుట్టూరా ఉండేవాళ్ళు బాగుపడడానికి మనం ప్రచారం చేస్తూ ఉండాలి. బండిలో పెట్రోల్ పోసారు, ఆ తర్వాత బండిని దేనికి వాడుతున్నారు? సినిమా హాల్కి పోతున్నారా, క్లబ్కి పోతున్నారా, మందిరానికి పోతున్నారా? చూడాలా. మీరు బతికి డబ్బులు సంపాదించుకున్నారు, తిన్నారు, బండికి పెట్రోల్, జీవితంలో మీరు దేనికోసం బతుకుతున్నారు? ప్రశ్న. బండిలో పెట్రోల్ పోసి దాన్ని ఎటు పోవాలి? అట్లాగే సరే ఉద్యోగం చేసుకున్నారు, సంపాదించుకున్నారు, తిన్నారు, దేనికోసం బతకాలి తెలియదు, తెలుసుకోవాలా. ఎందుకంటే మానవ జీవితం భగవంతుడు ఇచ్చిందే ఇది తెలుసుకోవడానికి. మానవ జీవితం ఇచ్చిందే మీరు ఎన్నాళ్ళు పని చేయగలుగుతారు, ఎన్నాళ్ళు కాలు ఇరిగితే 8 కాలు ఇరిగింది మాకు. అప్పుడు एक बार एक्सीडेंट हो गया था ना इधर, हमको याद है, नाइट बैठ माँ के बोला था, एक्सीडेंट हो गया, बस छुट्टी लेके किसी को एक्सीडेंट होता है కదా ఆయనకి ఆయన కనీసం ఆయన మీ బాస్ సూళ్ళూరుపేట ఇన్ఛార్జ్, ఆయన హాస్పిటల్లో నెలలు ఉండొచ్చాడు. దేవుడి దయ వల్ల బాగా పూజలు చేశాడు కాబట్టి లేకపోతే దెబ్బ తగిలిన చోట కన్ను కూడా పోయి ఉండొచ్చు. కన్నుకు బాగా డ్యామేజ్ అయింది, డాక్టర్లు కూడా ఏం చేయలేదు. పాయింట్ అంది, శరీరాన్ని మనం నమ్ముకుని ఈ శరీరం కోసమే బతకడం ఇదంతా కూడా ఓడిపోయే ఆట. ఇది ఓడిపోయే ఆట, లూజింగ్ గేమ్. వీరు ఈ శరీరంతో సుఖంగా ఉంటాము, ఈ శరీరంతో మనం ఎంజాయ్ చేయొచ్చు. అదే భగవంతుడు 13వ అధ్యాయంలో జ్ఞానము, దేన్ని జ్ఞానం అంటారు? అమానిత్వ అదంబిత్వ అహింస శాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మా వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్య మన అహంకారమేవచ జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తిరణ విసంగ పుత్రధారా గృహాదిషు నిత్యంత తమ చిత్తంత ఇష్టానిష్టోపపత్తితో మైచానన్యేన యోగేన అనన్న యోగం. అంటే అక్కడికి ఎన్ని ఆ జ్ఞానం అంతా ఆఖరిలో ఎక్కడికి రావాలా? మైచానన్య యోగేన, నువ్వు ఆత్మగా తెలుసుకొని నీ సంబంధం
నీ పెళ్ళంతో కాదు, నీ సంబంధం నీ కొడుకులతో కాదు, నీ సంబంధం నాతో ఉంది. కాబట్టి మన జీవితం బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. పోతే ఇప్పుడు రిటైర్ అయితే, సార్ నేను రిటైర్ అయితే ఇంటికి ఎట్లా పోతాను సార్, ఇక్కడే కూర్చోవాలి ఆఫీసులో అంటే గెంటుతారు. అప్పుడు దాకా గౌరవంగా చూసుకున్నారు. లేదు సార్ నాకు అలవాటు అయిపోయింది కుర్చీలో కూర్చొని పోను సార్ అంటే వదిలిపెడతారాయండి. ఈ హాస్పిటల్ పట్టారు, ఇక మెంటల్ అయింది అంటే అంటారు కదా. రిటైర్ అయిపోయారంటే పోతూ ఉండు. అట్లా జీవితం అన్న తర్వాత మనం ఒక వయసు దాకా పర్వాలా. ఆ వయసు కూడా అట్లా బతకాలని కాదు, నేర్చుకుంటూ ఉండాలా, దాన్ని ఆచరిస్తూ ఉండాలా. సమయం వచ్చినప్పుడు మీరు నేర్చుకుంటూ ఆచరించే ఎదిగొండాలా, వదిలిపారేయాలి, పోతూ ఉండాలి. సైన్స్ ఇది. నేను చావని కూర్చుంటే దిక్కుమాలిన చదువు వస్తాం లేదా. ఎవరు తెలుసు నేను చావని బతకాలని చూస్తుంటే ఏ భూతమో ప్రేతం అవుతాడు లేదా. చనిపోయిన తర్వాత ఈ శరీరం మీద మీకు ఇంత మమకారం ఉంటే ఇంకో జన్మకు పోకుండా భూతంలాగా అది ఇంకా 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 నికృష్టమైన జన్మ. మీరు ఈ శరీరం వదిలిపెట్టి ఇంకా మీకు కోరికలు తావలేదు, ఇంకో జన్మ అయితే కనీసం ఆ శరీరంలో కోరికలు తీర్చుకోవచ్చు. అటు కాకుండా నేను చచ్చినా కూడా నా శరీరాన్ని వదలకూడదంటే భూతం ప్రేతం అని గాల్లో తిరుగుతూ ఉంటారు. చూసుకుంటూ మీ సమాధి దగ్గర కూర్చొని అంటే ఆ రకంగా మీ బుద్ధి అంత పాడైపోయింది. జనాలందరూ అంతే, ఎవరికి స్లో లేకుండా బతుకుతున్నారు జనాలు. మానవ జీవితం అంటే ఎంతో బాధ్యతతో కూడినటువంటి జీవితం, వాలంటరీగా. అది హిందీలో సామెత ఉంది, సావధాని హటి దుర్ఘటన ఘటి. బతుకంటే అంతే, ఏం చేస్తాం. నేను అనుకుంటూ ఉండే, నేను 40 ఏళ్ళ నుంచి ఏ రోజు మంగళారతి వదిలిపెట్టలా, ఏ రోజు 16 మాలు వదిలిపెట్టలా, ప్రసాదం ఏదైనా ఇంక అయిపోయిందని చచ్చేదాకా చేయాలి. పని చచ్చేదాకా చేయాల్సిందే కదా. తేడా ఏమొస్తుంది, అంతకుముందు మీకు ఇష్టం లేకపోయినా చేస్తూ ఉన్నారు, ఇప్పుడు మైండ్ కంట్రోల్ అయింది, బాగుంది, అర్థమవుతుంది. ఇది నిత్య ఆనందం. భగవన్నామ సంకీర్తన నిత్యము మనకి సుఖాన్ని ఇచ్చేటువంటిది. అంటే ఆత్మకి ఎంత భజన చేస్తున్నా, లేదా ఎటు చేస్తున్నా 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి రోజంతా హరే కృష్ణ అంటే విసుగొస్తుంది కదా. అంటే కదా మన రోజంతా ఆ వంటింట్లో అదే పని రోజంతా పొద్దున్నదే లేదు, విసుగొస్తుంది. ఏదో చూసిన సినిమాని మళ్ళీ చూడకుండా బస్ బతుకంటే అదే సినిమా చూడాలి, అదే సినిమా విసుగొస్తుంది. మన కుటుంబంలో ఉంటే కూడా ఎన్నిసార్లు మనకి జీవితంలో అప్పుడు జీవితం అంటే విసుగొస్తుంది. పిల్లలు చెప్పినట్టు వింటలేదు, అనుకున్నట్టుగా పనులు కావట్లేదు, విసుగొస్తుందా లేదా. అనుకున్నట్టుగా పనులు కావట్లేదు, పిల్లలు చెప్పినట్టు వింటలేదు,